శ్రీరామం జగదీశ్వరం జనకజాజానిం జనానందనం జంతూనాం జనకం జనార్తిహరణం లోకేశ్వరం శాశ్వతం జాబాల్యాదిమునీశ్వరైః పరివృతం జాజ్వల్యమానం సదా జంఘాలం జమదగ్నిసూనుహరణం జాతానుకంపం భజే. దేవదేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని పరమాత్మయే స్వయంగా గీతలో ప్రకటించినట్లుగా పరమాత్మ దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై అవతరించినటువంటి అవతారాలలో రామావతారం కూడా ఒక గొప్పదైనటువంటి సందేశాన్ని లోకానికి ఇచ్చే అవతారం. భాగ్యంగా ఆ తిరుమల రాయుని పాదాల చెంత ఉన్నటువంటి ఈ క్షేత్రంలో, తిరుపతి క్షేత్రంలో కోదండరామచంద్రమూర్తిగా జాంబవత్ ప్రతిష్ఠితమైనటువంటి ఆ రామచంద్రమూర్తిగా మనకి ఈ తిరుపతి క్షేత్రంలో దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఎలా ఉన్నాడండి ఆలయంలో అంటే, అదుగోండి స్వామి కోదండాన్ని ధరించి ఉత్సవమూర్తిగా మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. ఎలా ఉంటాడండి ఆలయంలో? సీతాయాః దక్షిణే పార్శ్వే లక్ష్మణస్య చ వామకే తన్మధ్యే రాఘవం వందే సదా కోదండధారిణం అంటారు ధ్యాన శ్లోకంలో. అంటే సీతాయాః దక్షిణే పార్శ్వే, ఆ సీతామ్మవారు దక్షిణ పార్శ్వంలో ఉండగా లక్ష్మణస్య చ వామకే, ఆ లక్ష్మణుడు వామభాగంలో ఉండగా ఆ ఇద్దరి మధ్యలో తన్మధ్యే రాఘవం వందే సదా కోదండధారిణం, ఆ కోదండాన్ని ధరించి ఆ పరమాత్మ విరాణ్మూర్తిగా దర్శనమిస్తూ ఉన్నాడు. అటువంటి పరమాత్మకి ప్రతివత్సరము జరిగేటువంటి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో వాహన విశేషాలలో అద్భుతమైనటువంటి వాహనం, రాబోయేటువంటి అవతారాన్ని సంసూచించేటువంటి వాహనం. ఏ వాహనం? రాబోయేటువంటి అవతారం కూడా ఆ వాహనాన్ని అధిరోహించొస్తుందిట. ఏ వాహనం అండి అది అంటే అశ్వవాహనాన్ని అధిరోహించి వచ్చేటువంటి అవతారం. ఇంకా మన భాగ్యవశాత్తు మనం దర్శించాల అవతారాన్ని దర్శించబోతాం. అటువంటి అశ్వాన్ని అధిరోహించి రామచంద్రమూర్తి తానే, ఎందుకంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కల్కి అవతారంగా రావాలి తర్వాత. కాబట్టే ఆ పరమాత్మయే, ఆ రామచంద్రమూర్తియే మనకి ఇక్కడ దర్శన భాగ్యాన్ని అందరికీ కల్పిస్తూ ఉన్నాడు. ఎన్ని వాహనాలున్నా కానీ ఈ అశ్వవాహనానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఈ వాహనంపై పరమాత్మ ఎలా దర్శనమిస్తున్నాడండి? ఇందాక మనం అనుకున్నాం, ఆ కోదండరామునిగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఈ అశ్వము వేగానికి ప్రతీకగా ఉంటుంది. చాలా తొందరగా పరిగెడుతూ ఉంటుంది ఈ అశ్వము. అందుకే మనుష్యుడు అశ్వవేగాన్ని తన విభూతిగా వాడుకొని దూరంగా ఉన్నటువంటి తన లక్ష్యాన్ని చేరుకుంటూ ఉన్నటువంటి విషయం మనం అనాదిగా చూస్తూనే ఉన్నాం. అట్లా భగవంతుడు అశ్వాన్ని అధిరోహించాడంటే ఎన్నో విశేషములు ఉంటాయి. అటువంటి పరమాత్మ అశ్వవాహనాన్ని అధిరోహించి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నాడు. నిజంగా అశ్వమేది అంటే మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలే. ఆ ఇంద్రియములకు అపారమైనటువంటి వేగం ఉంటుంది. ఉదాహరణకి మనస్సే తీసుకుందాం, ఎంత గొప్ప చంచలంగా ఉంటుందండి అది. గీతాచార్యులు వారే అంటారు మనకి, చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటారు. అటువంటి ఇంద్రియములన్నీ కూడా వాటి వేగాన్ని తగ్గించటానికి, వాటి యొక్క ఉద్ధతిని తగ్గించటానికి పరమాత్మయే ఇటువంటి వాహనాన్ని అధిరోహించి మానవులందరినీ సక్రమమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు అని
మనకి సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి వాగమృతములవన్నీ. ఎలా ఉన్నాడండి పరమాత్మ? ఎటువంటి వాడండి అంటే శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్రచంద్ర రఘువంశ సముద్రచంద్ర సుగ్రీవ నేత్ర యుగళోత్పల పూర్ణచంద్ర సీతామనఃకుముద చంద్ర నమో నమస్తే. గొప్ప దయా అనేటువంటి గుణానికి స్థానమైనటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకే కరుణాకర రాఘవేంద్ర. ఇంకా ఎటువంటి వాడండి పరమాత్మ? రఘువంశ సముద్రచంద్ర. రఘువంశము అనేటువంటి సముద్రంలో చంద్రుడు వంటి వాడా పరమాత్మ. ఇంకా సుగ్రీవ నేత్ర యుగళోత్పల పూర్ణచంద్ర. సుగ్రీవుని యొక్క నేత్ర ద్వంద్వం అనేటువంటి కలువలకి పూర్ణచంద్రుడా పరమాత్మ. అదుగోండి ఆ రామచంద్రుడే. సీతా మనఃకుముద చంద్ర నమో నమస్తే. ఆ సీతమ్మ వారి యొక్క మనస్సు అనేటువంటి కలువకి చంద్రుడిగా ఉన్నటువంటి ఓ కోదండ రామచంద్ర, ఈ బ్రహ్మోత్సవ సమయంలో అశ్వవాహనాన్ని అధిరోహించి ఉన్నటువంటి నీకు నిండు మనస్సుతో సభక్తికంగా నమస్కారాన్ని సమర్పిస్తున్నాం పరమాత్మ అని ఈ సమయంలో పరమాత్మని మనమంతా ప్రార్థిద్దాం. కైమోడ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీరామో రఘునాయకో రఘువరః. ఆ రఘువంశ రాజులలో గొప్ప నాయకుడైన పరమాత్మని దర్శించి ఆనందాన్ని పొందుదాం. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు. నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజా. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజా. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ. వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు. నమో 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 నమో. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్యరత్నాకర కాకాసురవరద. కారుణ్యరత్నాకర కాకాసురవరద. సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు. నమో 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 నమో. సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా.
సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 రామం రాజశిఖామణిం రఘువరం రాకేందు బింబాననం రాజీవాయతలోచనం రణహతానేకాసురం రాఘవం సీతాచారుపయోధరాంచితలసత్కాశ్మీరగంధాంచితం రాజత్కుండలమండితం శుభకరం రామాభిరామం భజే. ఆ పరమాత్మ రాజులందరికీ కూడా శిరోరత్నమైనటువంటి వాడట రామచంద్రమూర్తి. ఇంకా ఎటువంటి వాడండి? రాకేందు బింబాననం. అదిగోండి చక్కగా ముద్దులొలికేటువంటి ఆ చిరునవ్వుని చిందిస్తూ పరమాత్మ పూర్ణచంద్ర బింబము వంటి ఆ మోము ఆ ముఖారవిందము కలిగినటువంటి వాడు. రాజీవాయతలోచనం ఆ పద్మముల వలె విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు పరమాత్మ. రణహతానేకాసురం రాఘవం యుద్ధము యందు అనేక మంది రాక్షసులని తన యొక్క అసమానమైనటువంటి ప్రతిభతో సంహరించినటువంటి వాడు. ఇంకా పరమాత్మ రాజత్కుండల మండితం శుభకరం గొప్పగా ప్రకాశించేటువంటి కుండలములతో అలంకరింపబడి అందరికీ కూడా శుభాలను చేకూరుస్తూ సుందరులలో సుందరుడుగా వెలుగొందుతూ ఆ పరమాత్మ ఇవాళ బ్రహ్మోత్సవములలో తన యొక్క చివరి వాహన సేవను అంగరంగ వైభవంగా పరమాత్మయే జరిపించుకుంటూ ఉన్నాడు. అటువంటి పరమాత్మ చాలా స్థితప్రజ్ఞతగా ఉండేటువంటి వాడు పరమాత్మ. ఎందుకంటే మనకి భాస్కర రామాయణంలో అద్భుతంగా మనకు ఒక పద్యం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి అరణ్యవాసం నుండి అయోధ్య చేరిన తర్వాత అతని యొక్క స్థితప్రజ్ఞతను వర్ణించేటువంటి అద్భుతమైన ఘట్టం ఇది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా సుఖదుఖాలతో కూడుకున్నటువంటిది. సుఖం వస్తే పొంగిపోవటం, దుఃఖం వస్తే కృంగిపోవటం, ఇది సామాన్య మానవుని యొక్క స్వభావం. కానీ స్థితప్రజ్ఞులైనటువంటి మహనీయులందరూ కూడా సుఖదుఖాలను సమానంగా భావిస్తారు. అటువంటి భావనయే ఈ రామచంద్రమూర్తి కూడా కలిగి ఉన్నటువంటి వాడు. అంత గొప్ప భావన పరమాత్మది. ఏమిటండి అంటే జనకుని పంపున నడవికి జనునప్పుడు నేడు మగిడి జన తతులరన్ జనుదెంచునప్పుడు నానన వనజము రుచి యొక్క రూపు వర్ణింపంగన్. ఆ రామచంద్రమూర్తి తండ్రి యొక్క ఆనతిని తలదాల్చి ఆ పరమాత్మ అరణ్యవాసానికి వెళ్ళాడు. మళ్ళా 14 సంవత్సరాలు దాటిన తర్వాత అయోధ్య నగరానికి విచ్చేశాడు ఆయన. ఆయన రావటాన్ని చూసి అయోధ్య నగర వాసులంతా కూడా ఎంతో సంతోషించారు. ఆ పూర్వం అడవికి వెళ్ళేటువంటి సమయంలో కానీ ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు కానీ ఆ రామచంద్రమూర్తి యొక్క ముఖ పద్మము యొక్క కాంతి వర్ణించటానికి చెప్పడానికి ఒకే తీరున ఉందన్నమాట. ఏ మార్పు అందులో లేదు. వెళ్ళేటప్పుడు తండ్రి ఆనతిని శిరసావహించి ఏ విధమైనటువంటి ముఖారవిందంతో ఆ వనగమనం జరిగిందో మళ్ళీ ప్రత్యాగమనం కూడా అటువంటి ముఖముతోటే మళ్ళీ అయోధ్య నగరానికి విచ్చేశాడు ఆ పరమాత్మ. అందులో ఏ మార్పు లేకపోవటం అనేటువంటిది ఆశ్చర్యకరం. అంటే సుఖదుఖాలను సమంగా చూసేటువంటి ఈ స్థితప్రజ్ఞ లక్షణం ఏదైతే ఉందో ఆ రామచంద్రమూర్తి యొక్క మహానుభావ తత్వాన్ని స్పష్టం చేస్తూ ఉన్నదనమాట. అటువంటిది పరమాత్మ. ఒక సమయంలో సీతాదేవికి అగ్ని పరీక్ష
జరిగినటువంటి సందర్భంలో అగ్నిదేవుడు అద్భుతంగా అమ్మవారి గురించి కూడా విశేషం చెప్తారు. స్వామివారి గురించేనా అండి, అమ్మవారి యొక్క వైశిష్ట్యము మాకు తెలవాలి కదా. రామచంద్రమూర్తి యందు ఎంత అనురక్తి, ఎంత ప్రేమ భావన, ఎంత భక్తి ఉన్నదో ఆ అమ్మకి ఈ ఒక్క శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. అగ్నిదేవుడు స్వయంగా చెప్తాడు రామచంద్రమూర్తికి. విభీషణుని లంకారాజ్యంలో అభిషిక్తుణ్ణి చేశాడు. ఆ విభీషణుడు సీతను రాముని చెంతకు తీసుకురాగానే శీల పరీక్షకై అగ్ని ప్రవేశింపచేసి ఆయన తర్వాత ఆమె యొక్క శీలతనాన్ని ఆవిడ నిరూపించుకున్నది. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా రాముని స్తుతించారు. సీతను తెచ్చి అగ్నిదేవుడు రామునికి అప్పగించిన తర్వాత అద్భుతంగా కొన్ని మాటలు చెప్పాడు ఆయన. మందార భూజంబు మరగిన భృంగికి పిచు మంద శాఖిపై ప్రేమ కలదే. మందార వృక్షంలో మకరందాన్ని ఆస్వాదించటానికి అలవాటు పడినటువంటి ఆ తుమ్మెద వేప చెట్టు పైన దానికి ఒక్కసారి ప్రేమ ఉంటుందా అయ్యా? ఎక్కడా ఉండదు కదా. అలి మానసంబున మెలిగైడి హంసికి వెలయ పల్వలముపై వేట్కగలదే. మానస సరస్సులో వినోదంగా మెలిగేటువంటి ఆ హంసికి చిన్న నీటి పడియల పైన ఆసక్తి ఉంటుందా? అట్లానే మలయద్రుమంబున మలయు భజంగికి బర్బురు తనువుపై వలపుగలదే. అంటే ఆ బర్బుర వృక్షం మీద, చందన వృక్షం పైన ఉండేటువంటి ఆ ఆడపాముకి బర్బుర వృక్షం మీద ప్రేమ ఉంటుందా అయ్యా? భాస్కరోదయమున భాసిల్లు పద్మిని కిందుర్కర సృష్టి నెలమిగలదే. సూర్యోదయ కాలంలో ఆ కిరణ స్పర్శకు వికసించేటువంటి ఆ పద్మినికి చంద్రుని యొక్క కిరణాలపైన, ఆ చంద్రుని యొక్క కిరణాల స్పర్శ పైన ప్రీతి ఉంటుందా అయ్యా? అట్లానే రాజితానేక సత్గుణ రామ ధర్మ పరిపాలన పరమని ధర్మపత్ని అయిన సాత్వికి సీతకు నన్యునందు కూర్మి ఏ చందమున సమకూడునయ్యా అంటారు. ఓ రామా, ధర్మ పరిపాలన చేత విరాజిల్లేటువంటి ఓ విరాణ్మూర్తి రామచంద్ర, నీ ధర్మపత్ని అయినటువంటి సీతాదేవికి వేరే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది నాయనా అని అగ్నిదేవుడు చెప్తే చక్కగా ఆలకించి తర్వాత అమ్మను స్వీకరించినటువంటి ఘట్టం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి రామచంద్రమూర్తి, ఆ కోదండరాముడు మనందరికీ ఈ పూట అశ్వవాహనంపై ఏకాంతే కమలే జలే వికసితే చంద్రాకృతి స్థాపితే స్థానే తారకమంటపే తనుబిలవ్యాప్తే సుధామండితే అబ్జార్కానలమండలోపరి మహాశ్రీ షోడశాంతే సదా నాదాంతే జనకాత్మజాన్వితమహం రామం భజే తారకం అంటారు రామకరణామృతంలో. అంటే హృదయమందు వికసించినటువంటి పద్మంలో చంద్రరూపంగా ప్రకాశించేటువంటి వాడు ఆ పరమాత్మ. అటువంటి నాదబ్రహ్మగా కూడా మనిషి యొక్క హృదయంలో, మనిషి యొక్క శరీరంలో నాదము ఆ శరీరం నుండి బయటికి వస్తూ ఉంటే ఆ నాద బ్రహ్మ మధ్యలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తారకరాముడుగా ఉంటాడట. అటువంటి తారకరాముడే, ఆ పరమాత్మయే కోదండరాముడుగా ఇవాళ అశ్వవాహనాన్ని అధిరోహించి మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉందండి. రామ అనేటువంటి నామం పూర్తిగా ఎంత గొప్ప శక్తివంతమైనటువంటిదో చెప్పటానికి. రా శబ్దోచ్చార మాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాః పునః ప్రవేశ భీత్యా చ మకారస్తు కవాటవత్. రా అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రం చేతనే పాపములు నోటి నుండి మొత్తం వెళ్ళిపోతాయిట. ఆ పాపములు మళ్ళా ప్రవేశిస్తాయేమో అనేటువంటి భయంతో మకారము తలుపులాగా అడ్డంగా ఉంటుందిట. అది రామ అనేటువంటి శబ్దానికి ఉన్న గొప్ప విశేషం.
అటువంటి రామచంద్రమూర్తిని సేవిస్తే శ్రీరామేత్యేకదా వక్తుం మనో యస్య ప్రవర్తతే వైకుంఠవాసినస్తస్య కులమేకోత్తరం శతం అంటారు. అంటే ఎవని యొక్క మనస్సు శ్రీరామ అని ఒక్క మాట పలకటానికి ఉద్దేశించి ఒక్కసారి ఎప్పుడైతే ఆ రామచంద్రమూర్తి యొక్క నామధేయం పూర్తిగా రామచంద్ర అని పిలవక్కర్లా, రామ అనేటువంటి ఒక్క నామాన్ని పిలిస్తే చాలుట వైకుంఠవాసి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందుతారట. అంతేకాక ఎవరైతే ఉచ్చరిస్తారో వారి యొక్క 101 కులములన్నీ కూడా వాళ్ళ వంశం మొత్తం తరించిపోతుంది అని అద్భుతంగా మనకి ఈ శ్లోకంలో సెలవిచ్చారన్నమాట. అటువంటి రామచంద్రమూర్తి కోదండధారి అయి అశ్వవాహనంపై పరమాత్మ మనందరికీ కూడా ఈనాడు దర్శనమిస్తూ ఉన్నాడు. మనం అనుకున్నాం, పోతన గారు అంటారండి, ముఖ సిరియు నిర్మల కుర్రముల్ కుర్రచ చెవులు తెలికన్నుల తరగుచు కర్ణమ్ము చూడతగునా హరికిన్. ఆ ఉచ్చైశ్రవము, కళకళలాడేటువంటి కాంతి, నిండైనటువంటి ముఖము, ఆ గుండ్రనైనటువంటి గిట్టలు, ఆ కురచైనటువంటి చెవులు, శుభ్రమైనటువంటి కన్నులు, నిగనిగలాడేటువంటి మెడ కలిగి చూడముచ్చటగా ఉంటుందని చెప్పి పోతన మహాకవి మనకు తెలియజేశారు. ఆయన ఈ రోజున స్వామివారి రూపాన్ని స్వామివారు అధివసించి ఆ బంగారు కాంతులీనేటువంటి ఆ అశ్వరాజాన్ని ఆనందంతో వీక్షిస్తున్నటువంటి భక్తకోటి ఆ పరమాత్మ అశ్వవాహనంపై రాజసంతో ప్రతిలేనటువంటి దివ్యకాంతులతో సాక్షాత్కరిస్తూ ఉంటే భక్తుల యొక్క హృదయాలు ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఎన్నో రోజుల తర్వాత స్వామివారి యొక్క సేవలో భాగ్యంగా ఎంతకాలానికి దొరికింది అనుకుంటూ పరమాత్మ యొక్క సేవ, ఈ భక్తులందరూ కూడా అద్భుతంగా పరమాత్మ యొక్క సేవలో పాల్గొంటూ వాళ్ళ యొక్క జన్మలని చరితార్థం చేసుకుంటూ ఉన్నారు. ఇలా స్వామివారి యొక్క విశేషాలు మనం ఎన్ని చెప్పుకుంటూ వెళ్తున్నా దానికి తగ్గేటువంటి వైశిష్ట్యం. ఎందుకంటే ఆకాశం మొత్తాన్నే ఒక కాగితంగా మార్చి, కల్పవృక్షాన్నే స్వయంగా కలంగా మార్చి, సముద్రంలో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని సిరాగా మార్చి పరమాత్మ యొక్క గుణగణాలను రాయటానికి ప్రారంభిస్తే అవైనా తరిగిపోవాలి, కానీ పరమాత్మ యొక్క గుణగణాలు ఎప్పటికీ కూడా తరిగిపోవు. అందుకే ఇషుక్షయాన్ నివర్తంతే నా అంతరిక్షగతిక్షయాత్ మతిక్షయాన్ నివర్తంతే నా గోవింద గుణక్షయాత్ అంటారు. ఆకాశంలో బాణం వేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి పురుషుడి దగ్గర బాణాలు వేసి వేసి తన దగ్గర ఉన్నటువంటి బాణాలు అయిపోవాలే కానీ ఆకాశంలో చోటు లేకుండా ఉండదు. విశాలమైనటువంటి ఆకాశం. ఆకాశం అంటే ఎత్ర అవకాశ తత్రైవ ఆకాశ. ఎక్కడ అవకాశం అయితే ఉంటుందో దానినే ఆకాశము అన్నారు. బాణాలైపోయిన తర్వాత ఆ పురుషుడు వెనక్కి వెళ్ళాలి తప్పితే ఆకాశంలో స్థానం లేదు అని వెనక్కి వెళ్ళటానికి ఆస్కారం లేదు. అట్లా మతిక్షయాన్ని నివర్తంతే నా గోవింద గుణక్షయాత్ అంటారు. మన యొక్క బుద్ధి ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకే పరమాత్మను కీర్తించగలం, కానీ పరమాత్మకి ఇంకా గుణగణాలు లేవండి అంటే ఎట్లా? అది కుదరనటువంటి మాట. మతిక్షయాత్ నివర్తంతే, మన యొక్క బుద్ధి ఎంత మేరకు పనిచేస్తుందో అంతవరకే. ఆ తర్వాత మళ్ళీ నివర్తంతే, తిరిగి వచ్చేస్తాం. నా గోవింద గుణక్షయాత్, ఆ పరమాత్మ యొక్క గుణాలకి ఎక్కడా కూడా ఆ కొలత, ఎక్కడా కొలమానం ఎక్కడా కూడా లేదు. అటువంటి పరమాత్మయే రామచంద్రమూర్తిగా కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందనః అని కీర్తించినట్లుగా త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అవతరించిన ఆ పరమాత్మ ఒక మానవుని యొక్క జీవితం, వారి యొక్క నడక ఎట్లా ఉండాలో స్వయంగా ఆచరించి చూపించినటువంటి మర్యాదా పురుషోత్తముడు ఆ రామచంద్రమూర్తి. బాల్యము నుండి తన దగ్గర ఎన్నో శక్తులున్నప్పటికీ కూడా ఏనాడు అహంకార భావంతో ప్రకటించకుండా పరమాత్మ చివరి వరకు కూడా, చివరికి రావణ సంహారం జరిగేంత సమయం వరకు కూడా రావణాసురుడికి కూడా ఒక అవకాశం ఇచ్చినటువంటి పరమాత్మ. అంత
ఎంత ఘోరమైనటువంటి అపచారం చేసినప్పటికీ కూడా తన యొక్క తప్పును ఒప్పుకున్నట్లయితే క్షమిస్తాననేటువంటి ఒక గొప్ప మాట అని తన యొక్క ఉదార గుణాన్ని ప్రకటించుకున్నటువంటి పరమాత్మ. ఎక్కడంటే శత్రువుని కూడా చివరికి వచ్చి శరణు వేడితే వారికి కూడా ఆ శరణు భిక్ష పెట్టడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు ఆ రామచంద్రమూర్తి. అట్లా వారి వారి యొక్క గుణగణాలను అనుసరించి వారికి ఇచ్చేటువంటి గౌరవాన్ని కూడా సంపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు రామచంద్రమూర్తి. రావణాసురుడి వద్ద గొప్ప రాజవిద్య అంతా ఉన్నది. ఇక రావణ సంహారం జరుగుతుంది అనే విషయం తెలుసుకోగానే ఇంకా రామచంద్రమూర్తి సంసిద్ధుడై లక్ష్మణుణ్ణి ఆ రావణాసురుడి దగ్గరకు వెళ్ళి రాజధర్మాలన్నీ కూడా స్వయంగా నేర్చుకొని రమ్మంటాడు. ఆ సమయంలో లక్ష్మణుడు వెళ్తే తన యొక్క అహంకార భావాన్ని ప్రకటించుకొని మొట్టమొదటగా సహజంగా లక్ష్మణుడికి కాస్త కోపం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వెళ్ళినప్పుడు మొట్టమొదటగా ఆ రావణాసురుడు ఆ విద్యని ఇవ్వటానికి కాస్త నిరాకరిస్తాడు. తర్వాత మళ్ళా వచ్చి రామచంద్రమూర్తి దగ్గర చెప్తే వినయ గుణంతో అక్కడకు వెళ్ళి రావణాసురుడి దగ్గరకు వెళ్ళి విద్యని ఇవ్వమని చెప్పి ప్రార్థించు అన్నారు. ఎందుకంటే విద్య నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు వినయగుణం అనేటువంటిది అంత ముఖ్యమని రామచంద్రమూర్తి ఆనాడు లక్ష్మణుడికి హెచ్చరించారు. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అంటాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అంటారు. తద్విద్ధి ప్రణిపాతేన, నమస్కారం చేయాలి ముందు ఎక్కడికైనా విద్య నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు. పరిప్రశ్నేన సేవయా, ప్రశ్నకి పరిప్రశ్నకి చాలా తేడా ఉన్నది. ప్రశ్న అంటే ప్రశ్న మీద ప్రశ్న రావచ్చు. పరిప్రశ్న అంటే ఒక్కసారి ప్రశ్న వేసిన తర్వాత ప్రత్యుత్తరం వచ్చిన తర్వాత మరలా ప్రశ్న వేయటానికి ఆస్కారం లేకుండా ఉండేటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో దానిని పరిప్రశ్న అంటారు. అలా పరిప్రశ్నేన సేవయా, అలా చేయటం వలన ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, ఆ జ్ఞానులైనటువంటి పండితులు మహాపండితులందరూ కూడా అప్పుడు వాళ్ళు జ్ఞానాన్ని ఉపదేశిస్తారయ్యా. జ్ఞానినస్తత్వదర్శినః, తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానులు అప్పుడు వాళ్ళకి విద్యను ప్రసాదిస్తారు అంటారు. ఆ విషయాలన్నీ కూడా ఆ సమయంలో లక్ష్మణుడికి చెప్పడం జరిగింది. అప్పుడు వెళ్ళిన తర్వాత రావణాసురుడు ఆ రాజవిద్య మొత్తాన్ని కూడా వాళ్ళకు అనుగ్రహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయాలను ఎందుకు గుర్తు చేసుకోవాలంటే రామచంద్రమూర్తి దగ్గర ఆయన అవతార ధర్మంగా నిర్వర్తించవలసినటువంటి కార్యాలన్నీ నిర్వర్తిస్తూ సాటి మానవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని కూడా ఇస్తూ తన యొక్క అవతారాన్ని లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా దర్శింపచేసి చివరికి ఒక మానవునిగానే నడయాడినటువంటి తీరు పరమాత్మకే దక్కింది, రామచంద్రమూర్తికే. అందుకే దంపతుల్లాగా సీతారాముల్లాగా ఉండాలి అంటూ ఉంటారు. ఎందుకంటే ఆదర్శ దంపతులుగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అటువంటి రామచంద్రమూర్తిని మనం ఈనాడు ఇక్కడ దర్శనం చేస్తూ ఉన్నాం. రఘుపతికి ఎదురా రఘుపతికి నీవిటు రావణ, ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ, నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు. ఎదురా రఘుపతికి నీవిటు రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. వరుసతోడ బ్రహ్మవరము నమ్మి, వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము శరణనకుండగానే, రాము శరణన
శరణనకుండగానే సమస్యగా కులము వరుసతోడ బ్రహ్మవరమునమ్మి రాము శరణనకుండగానే సమస్యగా కులము ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ జపతపములు నమ్మి సర్వేషు విడువగా విపరీతమాయగా వెర్రి రావణ ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కపుల పాలైతివిగా కదన రంగమున ఉపమలన కడుతానున్న జలనిధి నమ్మి కపుల పాలైతివిగా కదన రంగమున ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు వింట బొలిసితివిగా వెర్రి రావణ ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే వెంటనే సుఖియాయే విభీషణుడు ఇంటనే శ్రీ వెంకటేశ్వరుని గొలిచి వెంటనే సుఖియాయే విభీషణుడు ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ రత్నోల్లసజ్వలిత కుండల గండభాగం కస్తూరికా తిలక శోభిత ఫాలభాగం కర్ణాంతదీర్ఘనయనం కరుణాకటాక్షం శ్రీరామచంద్రముఖమాత్మని సన్నిధత్తాం. మణుల చేత ప్రకాశిస్తూ ప్రజ్వలిల్లేటువంటి కుండలములు కలిగి ఆ గండస్థలములు ప్రకాశిస్తూ ఉంటే ఆ కస్తూరి బొట్టు చేత ప్రకాశింపచేసేటువంటి ఆ నుదురు కలిగి చెవుల సమీపం వరకు పొడవైనటువంటి ఆ నేత్రాలు కలిగి పరమాత్మ దయతో కూడినటువంటి ఆ క్రీగంటి చూపులు కలిగి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆ దివ్య కాంతుల మధ్యలో ముఖారవిందం ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధమైనటువంటి ముఖారవిందం మనందరి యొక్క మనస్సులలో చిరకాలము ఉండుగాక అని ఈ సమయంలో పరమాత్మను దర్శిస్తూ మనం నమస్కరించుకుందాం. రామచంద్రమూర్తికి అద్భుతంగా అనేకమైనటువంటి భక్తులు ఉన్నారు.
అందులో కంచర్ల గోపన్న గారని చెప్పి చాలా గొప్ప భక్తుడు, జగత్ ప్రసిద్ధుడు ఆయన. ఆయన దాశరథి శతకంలో అంటాడనమాట, జలనిధిలోన దూటి కులశైలము మీటి ధరిత్రి కొమ్మునందల వడమాటి రక్కసుని యంగము గీటి బలీంద్రుని నిన్రసా తలమున మాటి పార్థివ కదంబము గూల్చిన మేటి రామా నా తలపున నాటి రాగదవే దాశరథి కరుణాపయోనిధి అంటారు. దశరథరామ, నీవు మత్స్యావతారాన్ని ధరించి వేదాలను ఉద్ధరించటానికి, సోమకాసురుని నీవు సంహరించటానికి సముద్ర గర్భంలో కూడా ప్రవేశించావు కదయ్యా. పాపం సముద్ర గర్భంలో దాక్కుంటే పరమాత్మ అక్కడికి రాడు అనుకున్నాడు. జలస్తంభ విద్యని ఆయన ఉపాసించి సోమకాసురుడు పొందిన తర్వాత. కానీ అదంతా కుదరల. పరమాత్మ దగ్గర వరములు స్వయంగా పొందినప్పటికీ కూడా ఆ పైన ఒక కార్యం పరమాత్మ దగ్గర ఉంటుంది తప్పనిసరిగా. మనం అనేక సందర్భాల్లో చూసాం. హిరణ్యకశిపుడు ఎన్ని నియమాలతో పొందాడండి పరమాత్మ దగ్గర వరాలు. పొందినప్పటికీ కూడా ఆ పైన ఇంకొకటి ఉన్నది కాబట్టే నరసింహుడిగా దర్శనమిచ్చాడు. ఇట్లానే మత్స్యావతారాన్ని ధరించి పరమాత్మ సముద్ర గర్భంలోకి ప్రవేశించి వేదములను ఉద్ధరించావు కదా నీవు రామచంద్ర. అట్లానే ధరిత్రి కొమ్మునందలవడమాటి అన్నారు. కూర్మంగా మారి మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి మునిగిపోకుండా దాన్ని ఎత్తి నిలిపావు కదయ్యా. అట్లానే వరాహ రూపాన్ని ధరించి ప్రళయ జలయంలో మునిగిపోయినటువంటి భూమిని కోర కొమ్మున ఎత్తి పైకి తీసుకొచ్చాడు కదా పరమాత్మ, ఉద్ధరించాడు. నరసింహుడివై ఏం చేశాడు ఆ పరమాత్మ అంటే, భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి హిరణ్యకశిపుని యొక్క దేహమును చీల్చి ఆ పిమ్మట వామనావతారాన్ని ధరించి ఆ బలి చక్రవర్తిని పాతాళ లోకంలోకి అణగదొక్కి పరశురాముడిగా రాజసమూహాన్ని మొత్తాన్ని కూడా సంహరించావు కదయ్యా. అట్టి నీవు నా యొక్క మనస్సులో స్థిరంగా ఉండు రామచంద్ర అని చెప్పి ఆ గోపన్న గారు అద్భుతంగా కీర్తించారు. ఇన్ని అవతారాలలో ఉన్న మత్స్యావతారం కదండి రామచంద్రమూర్తి ఎక్కడ కనిపించాడు అంటే, పరమాత్మ ఉన్నటువంటి వాడు పరమాత్మ ఆ బ్రహ్మ పదార్థం ఒక్కటే, దాని నుండే వచ్చినటువంటి అవతారములు. ఆ పదార్థమునే మనకి ఉపాసనకి తగిన విధంగా రామచంద్రమూర్తి అంటున్నాం, బ్రహ్మ అంటున్నాం, స్వయంగా ఈశ్వరుడు అంటున్నాం, వెంకటేశుడు అంటున్నాం. మనం పేర్లను పెట్టి అంతమందిని పరమాత్మలని మనం పిలుచుకుంటూ ఉన్నాం. కానీ ఉన్నటువంటిది పరమాత్మ ఒక్కడే. ఆయన ఆయా సమయాలకు తగినటువంటి అవతారములను స్వీకరించి వచ్చాడు. మత్స్యావతారధారిగా ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తియే, కృష్ణావతారంలో ఉన్నటువంటి పరమాత్మ రామచంద్రమూర్తియే. ఆయా సమయాలలో వారి వారి విభూతులను దర్శింపచేసి మానవులను ఉద్ధరింపచేయటానికి ఈ సంసార చక్రము నుండి బయటపడేసి సముద్రాన్ని వారు దాటటానికి అనేక చక్కనైన మార్గములు చూపించినటువంటి వారు ఈ పరిపూర్ణమైనటువంటి అవతారములుగా రెండు అవతారములను కీర్తిస్తూ ఉంటారు, రామావతారాన్ని, కృష్ణావతారాన్ని. అందులో రామావతారం కూడా పరిపూర్ణమైనటువంటి అవతారము కాబట్టి ఆ రామచంద్రమూర్తికి అనుయాయిగా ఉన్నటువంటిది సీతమ్మ తల్లి కూడా అనుయాయినిగా ఉన్నది. అందుకే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణోః ఏషానపాయిని అని కీర్తిస్తారు అద్భుతంగా. కాబట్టి రామచంద్రమూర్తితో సీతగా ఉన్నది, కృష్ణావతారంలో రుక్మిణిగా ఉన్నటువంటిది ఆ తల్లిని ఇక్కడ సీతామ్మవారిగా కోదండరాముడి దగ్గర ఉన్నది వీక్షించి తరిద్దాం. అన్యేషు చావతారేషు విష్ణోః ఏషానపాయిని అన్నారు. అలా మిగిలినటువంటి దశావతారములలో కూడా అమ్మవారు అక్కడ వారితో పరమాత్మతో కూడి ఉండి అందరినీ అనుగ్రహించినటువంటి తల్లియే ఇక్కడ సీతమ్మగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నది. అందుకే కంచర్ల గోపన్న గారు కూడా అంటారు, రామచంద్రమూర్తిని అద్భుతంగా ఆయన యొక్క రామనామం మొత్తాన్ని ప్రకటింపచేస్తాను మొత్తానికి సర్వ ప్రపంచంలో కూడా అని చెప్పి అద్భుతమైన శ్లోకాన్ని చెప్తారు. ప్రసిద్ధి అయినటువంటి శ్లోకమే.
బండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక డాండ 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 నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటారు. అద్భుతంగా ప్రతి చోట దాశరథి అనేటువంటి శబ్దాన్ని వాడారు ఆయన. అంటే దశరథుని యొక్క కుమారుడు కాబట్టి దాశరథి అన్నారు. కరుణాపయోనిధి ఇదండి రామచంద్రమూర్తికి ఉన్నటువంటి అనేకమైన విశేషణాలలో ఇదొక కలికితురాయి వంటి విశేషణం. కరుణాపయోనిధి, కరుణ అనేటువంటి గుణానికి సముద్రం వంటి వాడు ఆ పరమాత్మ. రామచంద్రమూర్తిని దర్శించి అనుగ్రహాన్ని పొందుదాం. கண்டிராய் கடல் பள்ளியாய் எங்கள் சித்தில் வந்து சிதையமாமுகில் வாழ்வண்ணா உந்தன் பேச்சம் செய்ய எங்களை மையலேத்தி மயக்க முகம்மாய மந்திரம் தாங்களார் வெள்ளகள் என்பதற்கு உன்னை நோவனாங்கள் உராய்க்கிறோம் செய்யராமரை கர்ணனாய் எங்கள் சித்தில் வந்து சிதையல வெள்ளனன் மணர் கண்டு சித்தில் விசித்திரப்படா வீதிவாய் தள்ளி நாங்கள் உழைத்தகோள அழித்தியாயி உந்தன் மேலமோடி உருகலால் ஒரோடம் ஒன்று மேலும் கண்டாய் கள்ளமாதவாகேசவா பொன்முகத்தன கண்களல்லாத பிள்ளையளம் முளைபோந்திலாதோமை நாள்தோறும் தித்தில் மேலிட்டு கொண்டு நீ திருதுண்டு தின்னனாமது கத்திலாய் தர கருகுலங்களை மொத்தவம் சேர்த்து இலங்கையை பூசலாக்கிய சேவா எம்மைவாதியேதனன் கரிவார்களோடு இவபேது நாள் பெரிதென் சுவை யாது முன்னறியாத பிள்ளையளமை நீ நலிந்தன் பயன் கடல் வண்ணா பொன் மணவாட்டையோரொடு சோழரும் சேது பந்தம் திருத்தினாய் எங்கள் சித்தில் வந்து சிதைய பட்டவாய் திருதூதையோடு சிறிதுநாளும் மணலும் கொண்டு இட்டமா விளையாடுவோங்களை சித்திடளித்தன் பயட்டுதாய்த்திடலியல் கண்டாய் சுடார் சக்கரம் கையிலேந்தினாய் கட்டியங்கை காலின் நாமை அருதிய கடல் வண்ணனோடு புகுந்து நின்முகங்காட்டி பொன்முறுவல் செய்து சித்திலோடங்கள் சிந்தையே சிதைக்க கடமையோ கோவிந்த மண்ணிடந்தாவே நடந்து கொண்டாய் எம்மை கெட்டக்கால் சீதவாய முதமுண்டாய் எங்கள் இடத்தில் நீதுதையேளன்னு வீதிவாய் விளையாடு ஆயர் சிறுமியர் மலளை சொல்லே தொழிலாளர்கள் வாய் பிள்ளைபுத்தோர் மண்வெட்டு சித்தந்தான் கோதைவாய் தமிழ் வல்லவர் குறவில் நிவை கொந்தம் சீதவாய முதமுண்டாய் எங்கள் இடத்தில் நீதுதையேளன்னு வீதிவாய் விளையாடு ஆயர் திருமியர் மலளை சொல்லை தொழிலாளர்கள் வாய் பிள்ளைபுத்தோர் மண்வெட்டு சித்தந்தான்
கோதவாய் தமிழ் வல்லவர் குறவின் வைகுந்தம் கோழி அழைப்பதன் முன்ன உடைந்து நீராடுவான் போந்தோம் ஆழியம் செல்வன் எழுந்தான் அரவண மேற்பள்ளி கொண்டாய் ஏழமையாத்தவம் பட்டோம் இனியெல்லாம் பொய்கைக்கு வாரோம் தோழியம் நாணம் தொழுதோம் துகிலை பணி தருளாய அழைப்பதன் முன்ன உடைந்து நீராடுவான் போந்தோம் ஆழியம் செல்வன் எழுந்தான் அரவண மேல் வள்ளி கொண்டான் ஏழமையாத்தவம் பட்டோம் இனியெல்லாம் பொய்கைக்கு வாரோம் தோழியம் நாணம் தொழுதோம் துகிலை பணி தருளாய முகந்ததிங்கெந்தோ இப்பொய்கைக்கு எவ்வாறு வந்தாய் மதிவிந்துழாய் முடிமால மாயனே எங்களமுதே நயாலது மாட்டோம் பித்தா பிள்ளாய் விரையல் குதிகொண்டரவில் நடித்தாய் குறுந்திடை கூரை பணியா இளமையே எம்மனை மார்கானிலொட்ட రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము సురల రక్షింపగా అసురుల శిక్షింపగా సురల రక్షింపగా అసురుల శిక్షింపగా స్థిరమై ఉదయించిన దివ్య తేజము స్థిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవికులుడితడు వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమాత్మము వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన పోదితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన
పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజ భూపతి అయిన పురుష నిదానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతేః భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. విశ్వామిత్రునికి మిక్కిలి ఇష్టమైనటువంటి వాడు ఆ పరమాత్మ. అలా భాగ్యానాం పరిపాకాయ ఆ మిథిలా నగరాధీశుడైనటువంటి జనకుని యొక్క భాగ్యముల పంట అయినటువంటి ఆ పరమాత్మ భవ్యరూపుడిగా ఆనాడక్కడ మిథిలా నగరంలో ఉండే వారందరికీ సీతమ్మను పరిణయమాడి ఆనందాన్ని ఇప్పించి అయోధ్యానగరంలో ఉన్నటువంటి వాసులందరికీ కూడా అయోధ్యానగర వాసులందరికీ కూడా ఆనందాన్ని పంచినటువంటి ఆ సీతారామచంద్రుడే కోదండరామచంద్రమూర్తిగా ఈ అశ్వవాహనంపై ఈ నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో చివరి వాహనమైనటువంటి ఈ అశ్వవాహనాన్ని అధిరోహించి తన యొక్క భక్తులని ఇన్ని వాహనముల పైన మళ్ళీ సంవత్సరానికి ఇన్ని వాహనాలను అధిరోహించి పరమాత్మ అనుగ్రహిస్తానే అని తాననుకుంటూ ఉంటే అక్కడ విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా కోదండరామచంద్ర నిన్ను దర్శించడానికి మేమింకా సంవత్సర కాలం పాటు ఇన్ని వాహనాలు చూడటానికి మేమంతా వేచి ఉండాలా అని ఒక పక్కన ఆనందంతో ఉన్నటువంటి వాక్యాలను వెలిబుచ్చుతూ కొంత బాధతో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామిని అప్పుడు మళ్ళా మనం ఇంత వైభోగంగా దర్శనం చేసుకుంటామని వారంతా భావిస్తూ ఒక పక్కన ఉంటే పరమాత్మ అభయాన్ని చేకూరుస్తూ ఉన్నారు. అందుకే గోపన్న గారు అంటారు, ఘోర కృతాంత వీర భటకోటికి గుండె దిగుల్ దరిద్రతాకార పిశాచ సంహరణ కార్య వినోది వికుంఠ మందిర ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొత్తుని తారక నామమెన్నుకొన దాశరథి కరుణాపయోనిధి అంటారు. దశరథరామ, సంసార భారం నుండి తరింపచేసేటువంటి నీ పేరేదైతే ఉందో భయంకరులైనటువంటి యమదూతల గుండెలను అదరజేస్తుందయ్యా. దయ్యంలాగా మనుష్యులను బాధించేటువంటి దారిద్ర్యం అనేటువంటి పదాన్ని పోగొడుతుందయ్యా నీ నామం ఏదైతే ఉందో. ఎల్లప్పుడూ నీ దాసులు భక్తులు పరమపదానికి వెళ్తూ ఉన్నప్పుడు కలిగేటువంటి ఆటంకాలనన్నింటినీ తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తుందయ్యా రామచంద్ర. అటువంటి నీ నామాన్ని ఎప్పుడూ స్మరించే విధంగా ఉండేలాగా మా అందరికీ అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు తండ్రి అని ఈ సమయంలో కైమోడ్చి పరమాత్మకి సభక్తికంగా నమస్కరించుకొని పరమాత్మ దగ్గర ఈ బ్రహ్మోత్సవాలలో మనమంతా సెలవు తీసుకుందాం. ఈ ప్రసార వాహిని ద్వారా దర్శనం చేసుకునేటువంటి భాగ్యం మనందరికీ కలిగింది. ఆ అశ్వవాహనారూఢుడైన